అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ పట్టణంలోనే కావచ్చు, మిగతా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం మనకుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేశంలో ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని మన పూర్వీకులు, మన ముత్తాతల కాడ నుంచి మనం అలవర్చుకున్నాం. కానీ ఈ మోడర్న్ యుగంలో ఒక్కొక్కటిగా ఆ అలవాట్లన్నీ కూడా తెరమరుగైపోతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే పద్ధతులు, ఆహారపు అలవాట్లు, చదువుకునే విధానము, గురు శిష్యుల సంబంధము, ఆఖరికి కుటుంబ సభ్యుల అనుబంధం కూడా ఎన్నో మార్పులకు లోనవుతున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా వేలాది సంవత్సరాలుగా మన గ్రామీణ ప్రాంతాలు కుల వృత్తుల మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది జీవనం కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. వ్యవసాయం ఆధారంగా కొంతమంది ఉంటే, రైతులు వ్యవసాయం చేస్తుంటే ఆ రైతును ఆధారం చేసుకొని ఎన్నో కుల వృత్తులు సమాజానికి అన్నం పెట్టే విషయంలో సహాయం చేస్తుండే. వడ్రంగి నాగలిస్తుండే, కమ్మరి పనిముట్లు ఇస్తుండే, కుమ్మరి పాత్రలు ఇస్తుండే. అట్లా రకరకాల వృత్తుల వారు ఆ వ్యవసాయాన్ని సాఫీగా చేసేందుకు, ఆ రైతుకు పనిముట్లు అందించే విధానం, అలాగే ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని వారి వారి సేవలకు అనుగుణంగా ఆ రైతు ఆ గ్రామంలో ఆ ధాన్యాన్ని అన్ని వృత్తుల వారికి పంచేవాడు. ఒక బార్టర్ సిస్టమ్ వ్యవస్థ నడిచేది. ఇప్పుడు అటువంటి వృత్తులన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కుమ్మరి వృత్తి ఒక వేల సంవత్సరాల నుంచి మట్టి పాత్రల్లో మనం వంట చేసుకునే వాళ్ళం, మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి పింగాణీ పాత్రలు అయినాయి, అల్యూమినియం పాత్రలు అయినాయి, స్టీల్ పాత్రలు అయినాయి. లాస్ట్కు ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ తోటి కూడా, ఈరోజు కెమికల్స్ తోటి కూడా ఇస్తరాకులు తయారు చేసుకొని దాంట్లో అన్నం తింటున్నాం, భోజనాలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటి వల్ల ఎన్నో హానికారకమైన రసాయన ప్రక్రియ జరిగి ఎన్నో క్యాన్సర్లు కూడా మనకు రావడం అనేది మనకు తెలుస్తున్న విషయమే. అందుకే మళ్ళొకసారి ప్రజలకు ఆరోగ్యకరమైన అలవాటును గుర్తు చేద్దామని, అలాగే ఈ కుల వృత్తికి నా వంతు సహాయంగా, ఉడత సాయంగా ఈ పాత్రలతోటి మనం భోజనాలు చేసినా, నీళ్లు తాగినా మన ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అని గుర్తు చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. మహబూబ్ నగర్లో ఇంత మండుటెండలు ఉంది, ఎక్కడి నుంచో వచ్చి కుండలు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ రోడ్ల మీద అమ్ముతూ ఉన్నారు. కానీ మన ప్రాంతంలో కుండల తయారీ వృత్తి మీదనే ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. మరి అటువంటి వాళ్ళకు చేయూతగా ఉండాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మన మహబూబ్ నగర్ ప్రజలు వంట చేసినా, లేదా నీళ్లు తాగినా, లేదా టీ కాఫీలు తాగినా మట్టి పాత్రల్లో తాగితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఉచితంగా నా వంతు మేరకు ఒక 2000 కుండలను మన కుమ్మరి సంఘం వారితో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో కుండలను ఉత్పత్తి చేసే వాళ్ళందరినీ కూడా తలా కొద్దిగా వాళ్ళ ద్వారా ఆర్డర్స్ ఇచ్చి అవన్నీ తీసుకొని ఇప్పుడు పేద ప్రజలున్న బస్తీల్లో
వాటిని ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అన్ని వెహికల్స్ కూడా ఆ పేద ప్రజలున్న బస్తీల్లోకి వెళ్ళి అక్కడ ఉచితంగా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను మహబూబ్ నగర్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన ఆహారపు అలవాట్లను కూడా కొద్దిగా మార్చుకుందాం. ముఖ్యంగా మంచినీళ్లను ఎండాకాలం ఫ్రిడ్జ్లో కంటే కూడా కుండలో ఉన్న నీళ్ళని తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే ఈ కుండలల్లో వంట చేసుకోవడం ఒక ఎత్తు, కుండలల్లో మంచినీళ్ళు తాగడం ఒక ఎత్తు. మనకు వీలైతే పేద ప్రజలకు కుటుంబానికి 2-3 కుండలు మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఈ నీళ్లు కానీ వంట కానీ చేసుకుంటారు. ఈరోజు ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం పేద వర్గాల్లో ఎక్కువ పెరిగిపోయింది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో హాని జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ప్లాస్టిక్ సంచులు, ఎక్కడ చూడు ప్లాస్టిక్ మయమైపోతూ ఉంది. ఒక్కసారి ప్లాస్టిక్ వాడి పడేస్తే కొన్ని వందల సంవత్సరాలైనా అది మట్టిలో కలిసిపోదు. ఆ రెసిడ్యూ, ఆ అవశేషం అట్టనే ఉంటుంది. మన శరీరంలో పోయినా కూడా అది క్యాన్సర్ కారణం అవుతుంది. అందుకే వీటన్నిటి కూడా మీకు వివరిస్తూ, మట్టి పాత్రలతోటి మనము వంట చేసుకున్నా, నీళ్లు తాగినా ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మన కులవృత్తులు చేసుకునే మన కుమ్మరి వాళ్ళకు కూడా అంతో ఇంతో కొద్దిగా ఉడతసాయంలాగా ఉపయోగపడుతుందన్న భావన. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ వేసవిలో కుండలను వాడండి. మంచినీళ్ళకు కానీ వంటలకు కానీ మట్టి పాత్రలు వాడండి. ఒకవేళ మీకు ఈ విధానం మంచిదనిపిస్తే పేదవాళ్లకు, ప్రతి కుటుంబానికి మీ చుట్టుముట్టు ఉన్న బస్తీల్లో కావచ్చు, మీ గ్రామాల్లో కావచ్చు, 2-3 కుండలని ఆ పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వండి. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, పేద ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఇది బిగినింగు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ప్రచారం చేయలేకపోతూ ఉన్నాము. కులవృత్తులను ప్రోత్సహించే ఆలోచన మా అందరికీ వచ్చింది. ఇంకోటి, ఎలక్షన్ తర్వాత ఇద్దామంటే అప్పటికి ఎండాకాలం సగం అయిపోతుంది కాబట్టి మొదలే ఇస్తూ ఉన్నాము. ఇది ఏ రాజకీయ కార్యక్రమం కాదు, ఎక్కడ కూడా ప్రచారం లేదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించాలే. ఆరోగ్యకరమైన జీవన విధానం మన మహబూబ్ నగర్ ప్రజలు అలవర్చుకోవాలి. దాని ప్రయోజనాలు సమాజానికి మనలాంటి వాళ్ళు చెప్పగలగాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మట్టి కుండల తయారీకి, వాటి పంపిణీకి మేము మా మిత్రులందరితో కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఈ ఆలోచన మీకు నచ్చితే వచ్చే సంవత్సరం ప్రతి కుటుంబం కూడా, కలిగిన కుటుంబం ఒక కుటుంబానికి మట్టి పాత్రలు మొత్తం కూడా ఇవ్వగలిగితే మన సమాజంలో ప్లాస్టిక్ వాడకాన్ని 50% తగ్గించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దీని మీద ఒక ఆలోచన చేయాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.